ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అస్మద్గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, శ్రీమత్ సుందరకాండలో అతి ప్రధానమైనటువంటి సర్గ 27వ సర్గ త్రిజటా స్వప్నాన్ని మనం నిన్న పూర్తి చేసుకుంటూ వాల్మీకి మహర్షి అతి ప్రధానమైనటువంటి ఒక శ్లోకాన్ని చెబుతూ ముగించాడు 27వ సర్గను. పక్షీచ శాఖా నిలయ ప్రహుష్ట పునః పునశ్చోత్తమ సాంత్వవాది సుస్వాగతం వాచముదీరయానః పునః పునశ్చోదయతీవ హృష్టః. పక్షి అనేటువంటి పదముతో 27వ సర్గను పూర్తి చేస్తూ 51వ శ్లోకాన్ని చెబుతూ పక్షీచ శాఖా నిలయం ప్రహృష్టః పునః పునశ్చోత్తమ సాంత్వవాది. వేద పురుషుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు తన యొక్క ప్రతినిధిగా ఈ మర్త్యలోకంలో ఉన్నటువంటి మనుష్యులను వాళ్ళ యొక్క జన్మను సార్థకత చేసుకోవడానికి అనుకూలంగా వాళ్లకు మార్గనిర్దేశనం చేయడానికి ఒక ఆచార్యుణ్ణి పంపినట్టుగా ఆయా అవతారాలలో ఆయా పేర్లతో, ముఖ్యంగా భగవద్ రామానుజులు ఏ విధంగా శేషుణ్ణి ఈ భూమి మీదకి పంపించి రామానుజాచార్యులుగా అవతరింపచేసి అష్టాక్షరి మహామంత్రాన్ని జనులందరికీ అందేటట్లుగా చేసి వాళ్ళ జన్మను సార్థకత చేసుకోవడానికి, ఉద్ధరింపబడడానికి అవసరమైనటువంటి మార్గాన్ని నిర్దేశనం చేసేటువంటి ఆచార్యుడుగా భగవద్ రామానుజాచార్యులుగా ఏ విధంగానైతే వచ్చాడో ఆ విధంగా త్రేతాయుగంలో ఈ జీవాత్మ అయినటువంటి సీతాదేవి భ్రమకు లోనై, కోరికలకు లోనై బంగారు జింకను కోరుకొని పరమాత్ముడు విశేషమైనటువంటి వ్యక్తి, విశేషమైనటువంటి గుణం ఉన్నటువంటి దగ్గర ఉన్నప్పటికీ కూడా భౌతికమైనటువంటి తాత్కాలికమైనటువంటి విషయ అనుభవానికి లోనైనటువంటి ఆ సీతాదేవి భగవంతుడికి దూరంగా తీసుకురాబడి, లంకకు తీసుకురాబడి ఇక్కడ ఆవేదన చెందుతూ ఉందో, ఆ ఆవేదన నుంచి ఆమెను కాపాడడానికి, ఆ జీవాత్మను రక్షించడానికి, ఆ జీవాత్మను తిరిగి పరమాత్మలో కలపడానికి, పరమాత్మకు అనుసంధానం చేయడానికి అవసరమైనటువంటి మార్గాన్ని చూపిస్తుందేమో అనేటువంటి విధంగా విశిష్టాద్వైత సిద్ధాంత ప్రకారంగా, రామానుజీయ వ్యాఖ్య ప్రకారంగా ఇక్కడ పక్షిని ఆచార్యుడి ముఖంగా మనము అభివర్ణిస్తూ ఉన్నాం. అక్కడ ఆంజనేయ స్వామి శాఖ అంటే ఆ వృక్షం యొక్క శాఖ మధ్యలో, అంటే వేదాల యొక్క శాఖల విస్తరింపజేసేటువంటి విధంగా, జ్ఞానాన్ని విస్తరింపజేసేటువంటి విధంగా రెక్కలలో ఒక కర్మ అనేటువంటి, ఒక జ్ఞానం అనేటువంటి రెక్కలతోని జీవాలను ఉద్ధరింపజేయడానికి ఏ విధంగా పక్షి ఉంటుందో ఆచ రూపంగా ఇక్కడ పక్షీశ శాఖా నిలయ ప్రహృష్ట పునః పునశ్చోత్తమ సాంత్వవాది. సాంత్వవాది, ఇక్కడ సాంత్వవాది అని చెప్పి వాల్మీకి యొక్క
ఆ ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటిది అంటే, ఒక వ్యవసాయదారుడు మనం తీసుకుందాం. వ్యవసాయదారుడు ప్రతినిత్యము శ్రమ కోర్చి వ్యవసాయం చేసి ధాన్యాన్ని పండించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రజలందరికీ ఆహారాన్ని అందించే ప్రయత్నం చేస్తుంటాడు. వ్యవసాయదారుడు అతను కృషివలుడు. సరే, భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోవడం వల్లనో, వానలు పడకపోవడం వల్లనో, లేదా ఇంకేదో కారణం వల్లనో, అనావృష్టి వల్లనో పంటలు పండకపోతే దాని నుంచి తొలగిపోతాడా? దూరంగా తొలగిపోతాడా? వ్యవసాయాన్ని మానుకుంటాడా? తన నిర్ణయాన్ని మానుకుంటాడా? మళ్ళీ చేస్తూనే ఉంటాడు, మళ్ళీ ప్రయత్నం చేస్తుంటాడు. అదే వినయముతో, అదే నమ్రతతో, అదే లక్ష్యంతో. ఆ విధంగా ఆచార్యుడు కూడా భక్తుడు ఏ విధంగా ఎన్నిసార్లు తనను తిరస్కరించినా కానీ, జీవుడు ఏ విధంగా ఈ బాహ్యమైనటువంటి భౌతికమైనటువంటి కోరికలకు లోబడి కష్టాలకు, దుఃఖాలకు, నష్టాలకు గురి అవుతుంటాడో అన్నిసార్లు కూడా తిరిగి వాణ్ణి తన వైపు మార్పించడానికి, తన భగవంతుని వైపు మార్గం నిర్దేశం చేయడానికి సాంత్వవాది అంటే ఎటువంటి విసుగు చెందకుండా, నిరాశకు లోను కాకుండా, ఆగ్రహానికి ఉరి కాకుండా ప్రయత్నం చేస్తూ ఉంటాడో ఆ విధంగా చేస్తున్నాడు. పునఃపునశ్చోత్తమ సాంత్వవాది సుస్వాగతం వాచముదీరయానః పునఃపునశ్చోదయతీవ హృష్టః. రాబోయే కాలమంతా కూడా శుభకరమైనటువంటి కాలము. శ్రీరాముడు వస్తాడు, రావణాసుర సంహారం జరుగుతుంది, ఈ సీతాదేవి యొక్క సమాగమం రామునికి జరుగుతుంది. పునఃపునశ్చో సుస్వాగతం వాచముదీరయానః. సుస్వాగతం, అటువంటి ఉత్తమమైనటువంటి కాలానికి సుస్వాగతం, ఉత్తమమైనటువంటి పరిణామాలకు సుస్వాగతం అని చెప్పేటువంటి విధంగా పునఃపునశ్చోదయతీవ హృష్టవః అంటూ ఆ వాల్మీకి మహర్షి 27వ సర్గాన్ని పూర్తి చేస్తూ మృదు మధురంగా ఆ సీతాదేవికి రాముని యొక్క సందేశాన్ని చెప్పబోతున్నాడేమో అనేటువంటి ఒక భవిష్యత్తు యొక్క కాలాన్ని లేదా ఉద్దేశాన్ని ఇక్కడ మనకు ఉటంకిస్తూ ఉన్నాడు. ఆ విధంగా 28వ సర్గలో ప్రవేశిస్తూ అథ 28వ సర్గః సా రాక్షసేంద్రస్య వచో నిశమ్య తద్రావణస్య ప్రియమప్రియార్త సీతా వితాత్రాస యథావనాంతే సింహ విపన్న గజరాజకన్య. అప్పటి వరకు అంటే రావణాసుని యొక్క లేదా రావణాసుని చేత నియమింపబడినటువంటి ఈ రాక్షసుల యొక్క శరాఘాతపు మాటల చేత, చేతల చేత, తర్వాత ఇంకొకటి ఏంటిది, ప్రియమైనటువంటి రాముడు తన మనసులో తప్ప ప్రత్యక్షంగా భౌతికంగా ఇంకా రాకపోవడం వల్ల సా రాక్షసేంద్రస్య వచో నిశమ్య తద్రావణస్య ప్రియమప్రియార్త సీతా వితాత్రాస యథావనాంతే సింహ విపన్న గజరాజకన్య. రావణుని యొక్క, రావణ స్త్రీల యొక్క మాటల చేత దుఃఖితురాలై, తర్వాత రాముని యొక్క సమాగమానికి ఆకాంక్షించి ఇంకా తాను పొందలేకపోయినటువంటి అయినటువంటి ఆ సీతాదేవి పీడింపబడిన సింహం యొక్క దెబ్బల చేత, ఏనుగు పిల్ల దూరంగా ఏ విధంగా గుంపు నుంచి దూరంగా పోయి బాధింపబడుతుందో ఆ విధంగా బాధింపబడుతుందని చెప్పి వర్ణిస్తున్నాడు వాల్మీకి మహర్షి. సా రాక్షసీ మధ్యగతా చ భీరు వాగ్భిర్భృశం రావణ తర్జితా చ కాంతార మధ్యే విజనే విశిష్ట బాలేవ కన్యా విలలాప సీత. బాలేవ కన్యా విలలాప సీత. కన్యలాగా విలపిస్తూ ఉంది సీతాదేవి, బాలికలాగా. ఎటువంటి బాలిక? ఈ రాక్షస స్త్రీల వల్ల భయానికి లోనేటువంటి ఆ సీతమ్మ తల్లి రావణుని చేత బెదిరింపబడినటువంటి మాటల చేత, అసలు జనాలు లేనటువంటి నిర్జన అరణ్యం లోపల తప్పిపోయినటువంటి ఒక బాలిక ఏ విధంగా విలపిస్తూ ఉంటుందో, బాధపడుతూ ఉందో ఆ విధంగా బాధపడుతూ ఉందట. సత్యం బతేదం ప్రవదంతి లోకే నాకాల మృత్యుర్భవతీతి సంతః
యత్రాహమేవం పరిభర్త్స్యమాన జీవామి కించిత్ క్షణమప్యపుణ్య. అసలు ఈ లోకంలో అకాల మృత్యు అంటూ ఉండనే ఉండదు అని ఆశిస్తూ, ఎవరికి అపమృత్యు ఉండదు? సత్పురుషులైనటువంటి వాళ్ళకు అపమృత్యు ఉండదు. అది నిజమేంగా సత్యమే, దాంట్లో సందేహం లేదు. కానీ నేను మరణానికి లోను కాలేకపోతున్నాను. బహుశా ఒక సామెత ఉంది, అది గుర్తు చేసుకుంటుంది. ఏమిటి? పాపి చిరాయుహు అనేటువంటిది ఒక సామెత ఉంది కదా, అది నాకు పట్ల వర్తిస్తుందేమో. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అనేటువంటి మరొక ఆర్యోక్తి కూడా ఉంది కదా. పుణ్యం ఎప్పుడైతే నశిస్తుందో స్వర్గలోకంలో సుఖాలన్నీ కూడా పొందినటువంటి ఆ వ్యక్తి పుణ్యం నశించగానే తిరిగి మర్త్యలోకంలోకి, మనుష్య జన్మలోకి ఏ విధంగా ప్రవేశిస్తాడో ఆ విధంగా అటు నాకు పుణ్యము లేనట్టుంది, క్షీణించినటువంటి పుణ్యమైనటువంటి దానిగా ఉన్నట్టు ఉన్నాను, లేదా అపమృత్యు నన్ను ఆదరించడము లేదు. ఈ విధంగా నన్ను బతకలేక చావలేక రెండింటి మధ్య కుట్టాడునటువంటి పరిస్థితి ఏర్పడింది అని ఒకసారి తన యొక్క పూర్వ వృత్తాంతాన్ని మనసులో గుర్తు చేసుకుంటుందేమో అన్నట్టుగా మనకి ఇక్కడ భావన కలుగుతుంది. ఏంటిది అది? రేపు సుందరకాండలో 39వ సర్గలో సీతాదేవి హనుమంతుడికి తన యొక్క అపరాధాన్ని తానే స్వయంగా చెప్పుకుంటుంది. ఈ శిక్ష ఈ విధంగా అనుభవించిన కారణం ఒకటి ఉందయ్యా అని చెప్పి, మమైవ దుష్కృతం కించిత్ మహదస్తి న సంశయ సమర్థావపి తౌ యన్మాం నావేక్షేతే పరంతపౌ అని సీతాదేవి స్వయంగా హనుమంతుడిని చెప్పుకుంటుంది. ఏమని చెప్పుకుంటుంది? మమైవ దుష్కృతం కించిత్, నా చేత ఒక చిన్న అపరాధం చేయబడింది. ఏంటిదయ్యా? అది భగవత్ అపచారము, అంటే రాముడి పట్ల చేసినటువంటి అపచారము. ఏంటిది? పూర్వం అయోధ్యాకాండలో రాముడు వనవాసానికి బయలుదేరినప్పుడు కౌసల్య యొక్క అనుమతి పొందిన తర్వాత సీతాదేవి దగ్గరికి వస్తాడు. సీతను యొక్క అనుమతి పొందుదామని తాను వనవాసం వెళ్తున్నాను, కైకేయి ఈ విధంగా నాన్నగారి కోరికను ప్రకటించింది, 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి అని. ఆ విధంగా నేను బయటకు వెళ్తున్నాను అని చెప్పి సీత దగ్గరికి వెళ్తే, సీత తాను కూడా రాముడి వెంట ప్రయాణం చేస్తాను, నా ధర్మం అది. పత్ని ధర్మం ఏంటిదంటే భర్తను అనుసరించడమే, భర్త యొక్క ఆజ్ఞను పాటించడమే సతి యొక్క ధర్మం. కాబట్టి నేను నీ వెంట వస్తాను అంటే, వద్దు సీత, అది అరణ్యము, జంతువులకు నిలయమైనటువంటిది, రాక్షసులకు నిలయమైనటువంటిది. నువ్వు సుకుమారివి, జనక మహారాజు యొక్క కుమార్తెవు, రాజభోగాలను మించినటువంటి దానవు. ఈ విధంగా రాళ్లల్లో, రప్పలల్లో, ముళ్ళల్లో, పొదలల్లో తిరగడం నీకు అలవాటు లేదు, అది నీకు సాధ్యం కాదు, వద్దు అని చెప్పి రాముడు ఎన్ని రకాలుగా చెప్పినా కానీ సీతాదేవి అంగీకరించదు. నేను తప్పకుండా నీ వెంటనే వస్తాను అంటే, రాముడు ఎంత ఆక్షేపించినా కానీ, ఎన్ని రకాలుగా చెప్పినా కానీ సీతాదేవి వినకపోతే సీతాదేవికి చివరికి విసుగొచ్చి, ఏమయ్యా నువ్వు నిజంగా మగవాడివేనా, లేదా మగవాడి రూపంలో ఉన్నటువంటి ఆడదానివా? బహుశా మా తండ్రి నిన్ను మగవాడివి అనుకొని, వీరుడు అనుకొని కన్యాదానం చేశాడు. నీకు ఆ మగ లక్షణాలు, వీరుని యొక్క లక్షణాలు ఇలా కనపడడం లేదు, ఇంత పిరిగివాడివని చెప్పి మా నాన్నగారు ఊహించలేదు అని చెప్పి భగవంతుడైనటువంటి రాముణ్ణి ఆక్షేపిస్తుంది సీతాదేవి. అది భగవంతుని పట్ల చేసినటువంటి అపచారం. ఇక మమైవ దుష్కృతం కించిత్, దాన్ని కించిగానే అంటే కొంచెమే చెప్పుకుంటుంది, అది చిన్న తప్పే. కానీ మహదస్తి న సంశయ అంటే ఇంకొక దోషం చేశాను నేను, అది మహత్ అస్తి అంటే చాలా గొప్పమైనటువంటి దోషం. అది ఏంటిది? అది ఈ అరణ్యకాండలో వనవాసంలో ఉన్నటువంటి సందర్భం లోపల ఈ రావణాసురుడు మారీచుని ప్రేరేపించి మాయా మృగం వేషం వేయించి
ఆ రాముడి యొక్క దృష్టిని ఆ పర్ణశాల నుంచి దూరంగా తీసుకోపోవడానికి కనపడకుండా ఆ రాముడిని దూరంగా తీసుకుపోయేటువంటి సందర్భం లోపల ఆ మారీచుడే రాముని యొక్క మాటల వల్ల ఏంటిది హా రామ హా సీత హా లక్ష్మణ అనేటువంటి గొంతుకతోని రాముని యొక్క గొంతుకతోని ఆ మారీచుడు చెప్పడం ద్వారా ఆందోళనకు లోనేటువంటి సీతాదేవి లక్ష్మణుడిని పురికొల్పుతుంది. లక్ష్మణ, రాముడికి ఏదో ప్రమాదం జరిగినట్టుంది, హా సీత హా లక్ష్మణ అనేటువంటి కేకలు నువ్వు వినపడలేదా, కాబట్టి వెంటనే వెళ్ళి రాముని రక్షించు అంటే లక్ష్మణుడు అమ్మా రాముడికి ఎటువంటి ప్రమాదం జరగదు, ఇది ఒక మాయ, ఆ మారుచుని యొక్క మాయ కావచ్చు, నువ్వేం కంగారు పడొద్దు అని చెప్పి అని లక్ష్మణుడు వద్దు నేను వెళ్ళను అని చెప్తే సీతాదేవి యొక్క నింద వేస్తుంది లక్ష్మణుడి మీద. అది మహదస్తి న సంశయ అని చెప్పి దాని చెప్పుకున్నది. ఇది నేను చేసినటువంటి మహా గొప్పనైనటువంటి తప్పు ఆంజనేయ అని. ఏంటిది, నువ్వు రాముణ్ణి రక్షించడానికి వెళ్లకుండా ఓ లక్ష్మణ నా మీద నన్ను పొందాలనేటువంటి కాంక్షతోని ఏదో దురుద్దేశంతో నువ్వు వెళ్లకుండా ఇక్కడే తచ్చాడుతున్నావు అనేటువంటి ఒక నింద వేస్తుంది ఆ లక్ష్మణుని మీద. ఇది భాగవత అపచారం. కొంతవరకు భగవంతుని పట్ల చేసేటువంటి అపచారాన్ని క్షమించడానికి వీలుందేమో కానీ భగవంతుడు క్షమిస్తాడేమో కానీ భగవంతుడు దేన్ని క్షమించడు అంటే తన భక్తుల పట్ల తన సేవకుల పట్ల ఎవరైతే అపచారం చేస్తారో వాళ్ళని అసలు క్షణం మాత్రం కూడా సహించడు భగవంతుడు. ఇక్కడ రెండు అపచారాలు. భగవత అపచారం అంటే దేవుడి పట్ల చేసేటువంటి అపచారం ఒకటైతే, భాగవత అపచారము అంటే ఏంటిది, భగవంతుడు నిరంతరం సేవించేటువంటి వ్యక్తి ఎవరు, లక్ష్మణుడు. క్షణం కూడా నిద్రపోకుండా కళ్ళు మూసుకోకుండా అనుక్షణం రాముణ్ణి భగవంతుని కాపాడేటువంటి దీక్షలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, లక్ష్మణుడు. అటువంటి లక్ష్మణుణ్ణి అవమానించింది సీతాదేవి. అది గొప్పనైనటువంటి పాపం, గొప్ప అపచారము, గొప్ప తప్పు. అది నా చేయబడింది కాబట్టి ఇంకో ఈ విధమైనటువంటి శిక్ష అనుభవిస్తున్నాను అని చెప్పేటువంటి సందర్భం కావచ్చేమో. ఇక్కడ తనలో తాను కుమిలిపోతూ ఉంది సీతాదేవి. సత్యం బతేదం ప్రవదంతి లోకే నకాల మృత్యుర్భవతీతి సంతః యాత్రాహమేవం పరిభర్స్యమాన జీవామి కించిత్ క్షణమప్యపుణ్య. ఏమాత్రం నాలో పుణ్యం ఉన్నా కానీ బాగుంటుండేనేమో, లేదా పుణ్యం క్షీణించినా సరేనేమో, నాకు అపమృత్యు తొందరగా వచ్చి ఉంటే బాగుండనేమో అనేటువంటి భయానికి లోనైపోయిందట సీతాదేవి. ఇక సుఖాద్విహీనం బహు దుఃఖపూర్ణం ఇదంతు నూనం హృదయం స్థిరం మే విశీర్యతే యన్న సహస్రధాద్య వజ్రాహతం శృంగమివాచలస్య. సుఖం లేనిది, పైగా దుఃఖంతో నిండినటువంటి జీవితం, ఇది అవసరమా? ఇంకా నా యొక్క హృదయం ఏదైతే ఉందో అది నిజంగా కఠినమైంది, స్థిరమైంది, బండబారిపోయిందేమో. వజ్రాయుధం చేత కొట్టబడినటువంటి పర్వత శిఖరం ఏ విధంగా బండవారిపోతుందో, మొండివారిపోతుందో, ఆ విధంగా నా హృదయము నా శరీరం బండవారిపోయింది, బద్దలగడం లేదు, ఇంకా జీవించి ఉన్నాను, నాకు అపమృత్యు వస్తే బాగుండేమో అనేటువంటి స్థితికి లోనైంది. అయ్యో అనుకుంటుంది. నైవాస్తి దోషం మమనో నమత్ర వధ్యాహమస్య ప్రియదర్శనస్య భావం సచాస్యాహమనుప్రదాతుం ఆలం ద్విజో మంత్రమివాద్విజాయ. ఇటువంటి నేపథ్యంలో, ఇటువంటి బాధాకరమైనటువంటి స్థితిలో నన్ను నేను చంపుకోవడము ఏదైతే ఉందో అది దోషం కానే కాదేమో. నిజానికి ఆత్మహత్య అనేటువంటి మహాదోషం. అన్నిటికంటే పెద్ద దోషం ఏదయ్యా అంటే ఆత్మహత్య. ఇవాళ రేపు ప్రతి పిల్లవాడు, ప్రతి వ్యక్తి కూడా ఏ చిన్నదానికి కూడా బాధకు తట్టుకునే పరిస్థితి లోపల శరీరాన్ని పోగొట్టుకునేటువంటి ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది మహాపాపము అని చెప్పి ఇక్కడ సీతాదేవి చెప్తున్నది. ఏమని? నైవాస్తి దోషం మమ నూనమత్ర బధ్యాహమస్య ప్రియదర్శనస్య భావం నాస్యాహమనుప్రదాతుం అలం ద్విజో మంత్రమివాద్విజాయ. కానీ అంటే నన్ను నేను చంపుకోవడానికి నిజానికి అర్హత ఉంది,
జీవించడానికి నాకేం అర్హత లేదు, కానీ చంపుకోవడం ఏతుందో, ఆత్మహత్య అవుతుందో అది మహాపాపము. ఆ రావణుడి యొక్క దర్శనం ఏదైతే ఉందో, వాడి యొక్క దర్శనం వల్ల, అంటే వాడి యొక్క దృష్టి వల్ల, అంటే వాడు నన్ను చూసినందువల్ల నేను చంపడానికి అర్హురాలైనాను. రావణాసురుడు ఏమంటున్నాడు, నాకు లొంగకపోతే ఏమైనా ముక్కలుగా ఖండించండి అంటున్నాడు. కాబట్టి నేను ఏ రకంగానైనా కానీ వధ అర్హురాలు అయిపోయినాను, అటు రావణుడి దృష్టిలో, ఇటు ఈ బాధ వల్ల. కాబట్టి ఈ రకమైనటువంటి స్థితిలో రావణునికి నా హృదయాన్ని ఇచ్చేటువంటి పరిస్థితిలో నేను లేను. నైవాస్తి దోషం మమ నూనమత్ర వధ్యాహమస్య ప్రియ దర్శనస్య భావం సచాస్యాహవను ప్రదాతుం అలం ద్విజో మంత్రమివా ద్విజాయ. అంటే అపాత్ర దానం అనేటువంటిది ఒకటి ఉంది. దానం ఇవ్వాలి, వైరాగ్యం ఉండాలి. ఆ వైరాగ్యము దానానికి ప్రతీక. అంటే మనం ఏదైతే సంపాదించామో అది శక్తి కావచ్చు, ధనం కావచ్చు, జ్ఞానం కావచ్చు. ఈ మూడింటిని అయితే అనుభవించాలి లేదా ఇతరులకు దానం చేయాలి. ఇవి రెండే వాటికి ప్రయోజనాలు. ఈ రెండు లేకపోతే అవి మూడు కూడా వ్యర్థమే అని చెప్పడము. అయితే ఇక్కడ సీతాదేవి ఈ మూడింటిని నేను ఇచ్చేటువంటి స్థితిలో లేను, అంటే అపాత్ర దానం చేయలేను, అంటే రావణునికి నేను సమర్పించుకోలేను. కాబట్టి ఒకవేళ నేను సమర్పించుకున్నట్టయితే అది అపాత్ర దానం అవుతుంది. అంటే ఇవ్వకూడని వాడికి దానం చేయడం. అంటే సముద్రంలో వర్షం పడింది అనుకోండి, దానికి ఉపయోగమా? అదే ఎండిన చేల మీద వర్షం పడినట్టయితే దానికి చేలు పండడానికి, పంట పండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షము ఎక్కడ పడితే లాభకరము? వాడిన చేల మీద, ఎండిపోతున్నటువంటి చేల మీద వర్షం పడితే లాభము, ఏ సముద్రంలోనో ఏ పర్వతం మీదనో పడితే లాభం లేదు కదా అని అపాత్ర దానం అవుతుందేమో అనే ఉద్దేశంతో తనను తాను సమర్పించుకోవడానికి సిద్ధంగా లేదు అని చెప్పడం. ఇంకా నూనం మమాంగాన్యచిరాదనార్య శస్త్రైశ్చితైశ్చేత్స్యతి రాక్షసేంద్ర తస్మిన్ననా గచ్చతి లోకనాథే గర్భస్థయంతోరివ శల్యకృంతః. ఇవ శల్యకృంతః. ఇంత దీనంగా చెప్పుకుంటుందో చూడండి. ఇక్కడ ఆ లోకనాథుడైనటువంటి శ్రీరామచంద్ర స్వామి ఇక్కడికి రాకముందే తర్వాత శస్త్రచికిత్సకు, అంటే గర్భంలో ప్రసవించడానికి సిద్ధంగా ఉన్నటువంటి శిశువు ఒకవేళ ఆ గర్భం లోపల అడ్డంగా పడిపోతే, గర్భం నుంచి బయటకు రావడానికి అవకాశం లేనటువంటి స్థితి లోపల మంగళవాడు ఏం చేస్తాడు, శస్త్రచికిత్సకుడు ఏం చేస్తాడు, డాక్టర్ ఏం చేస్తాడు, ఆ గర్భాన్ని తన కత్తి చేత ఖండఖండాలుగా నరుకుతాడు. ఇక్కడ వాల్మీకి మహర్షి దాన్ని ఉపమానంగా చెప్తున్నాడు. ఏమని? నూనం మమాంగాన్యచిరాదనార్య శస్త్రైశ్చితైశ్చేత్స్యతి రాక్షసేంద్ర తస్మిన్ననా గచ్చతి లోకనాథే గర్భస్థజంతో ఇవ శల్యకృంతః. గర్భస్థంలో ఉన్నటువంటి ఆ శిశువును తన శల్యం చేత, తన కత్తి చేత ఏ విధంగా ముక్కలుగా చేస్తాడో, శస్త్రముతో ఛేదిస్తాడో, అవయవాలను ఖండిస్తాడో, ఆ విధంగా రామచంద్ర స్వామి రాకముందే శస్త్రచికిత్సకుడు గర్భమందున్నటువంటి ఈ బిడ్డ యొక్క అవయవాలను శల్యంతో, అంటే కత్తెరతో ఖండించే విధంగా ఈ రాక్షసాజ అనేటువంటి ఈ రావణాసురుడు నా యొక్క అంగాలను, నా యొక్క శరీర భాగాలను కత్తిరించి ముక్కలుగా చేసి వండుకొని తింటాడేమో అనేటువంటి సందేహాన్ని ప్రకటిస్తుంది. అంటే రావణాసురుడు హెచ్చరించిపోయాడు కదా, 2 నెలల లోపల నువ్వు నాకు నా కోరికను మన్నించకపోతే, నాకు పట్టప్రాణిగా కాకపోతే నిన్ను రేపొద్దున బ్రేక్ఫాస్ట్గా చేసుకోవడానికి నాకు ఏమాత్రం సందేహం లేదు అని చెప్పి ఆజ్ఞ ఇచ్చిపోతాడో ఆ దాన్ని గుర్తు చేసుకుంటుంది సీతాదేవి. దుఃఖం బతేదం మమ దుఃఖితాయాం మాసోచిరాయాధిగమిష్యతే ద్వౌ బద్ధస్య వధ్యస్య తథా నిశాంతే రాజాపరాధాదివ తస్కరస్య. 2 మాసాలు గడువు ఇచ్చిపోయింది కదా ఆ రావణాసురుడు. కాబట్టి ఆ వధ సమయం గడిపిస్తున్నది. నా వధ వాడి చేతిలో ఉందేమో, వాడి చేతిలో వధించబడడం కంటే
వాడి చేతిలో చంపబడడం కంటే పాపమైనప్పటికీ ఆత్మహత్యనే శ్రేయోదాయకమేమోనటువంటి నిర్ణయానికి వస్తుంది సీతాదేవి. హా రామ హా లక్ష్మణ హా సుమిత్రే హా రామ మాతా సహమే జనన్య ఏషా విపద్యామ్యహమల్పభాగ్య మహార్ణవే నౌరివ మూఢవాత. హా రామ, హా లక్ష్మణ, హా కౌసల్య అని అయ్యో అయ్యో అంటూ వాళ్ళను ఒకసారి గుర్తు చేసుకుంటూ, సముద్రంలో తుఫాను గాలి చేత అలలు ఏ విధంగా కొట్టబడుతూ ఉంటాయో, ఆ కొట్టబడినటువంటి అలల వల్ల పడవ ఏ విధంగా అనిశ్చితికి లోనవుతుందో సముద్ర మధ్యంలో ఉన్నటువంటి పడవలాగా ఈ సీతాదేవి యొక్క మనస్సు పరిపరి విధాలుగా బాధపడుతూ ఉందట. తరస్మినో ధారయతా మృగస్య సత్వేన రూపం మనుజేంద్రపుత్రౌ నూనం విశస్తౌ మమ కారణాత్తౌ సింహర్షభౌ ద్వావివ వైద్యుతేన. లేడి యొక్క రూపం ధరించినటువంటి ఆ మారీచుడు ఆ జంతువు చేత ఆ బలవంతులైనటువంటి ఈ రామలక్ష్మణులు ఇద్దరుగా వేటాడుతూ దూరంగా వెళ్ళి, అంటే ఆ ఇద్దరిని సింహాల చేత, రెండు ఉత్తమమైన సింహాల చేత వర్ణిస్తున్నాడు వాల్మీకి. తరస్వినో ధారయత మృగస్య సత్వేన రూపం అనుజేంద్రపుత్రౌ నూనం విశస్తాౌ మమ కారణాత్తౌ సింహర్షభౌ ద్వావివ వైద్యుతేన. అటువంటి శౌర్య పరాక్రమాల ఇద్దరు సింహాలు ఉన్నటువంటి ఆ రామలక్ష్మణుడు బహుశా నా వల్ల నాకు దూరంగా కొనుకోబడి ఆ మారుచుని చేత చంపబడినారేమో అనేటువంటి సందేహం మళ్ళీ ఈమెకు హృదయం లోపల ఆవిర్భవించిందట. నూనం సకాలో మృగరూపధారి మామల్ప భాగ్యాం లులుభే తదానీం యత్రార్యపుత్రం విసర్జ మూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ. లోభము వాల్మీకి చెప్తున్నాడు ఇక్కడ. మనిషికి ఈ వీటిని జయించకపోతే కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలైతే ఇవి మన శరీరంలోనే ఉండి మన ఇంద్రియాలే మనకు శత్రువులుగా మారి మనను ఉన్నత తీసుకోపోవాల్సినటువంటి బదులుగా మనను అధోపాతాళానికి, అధో మార్గానికి తీసుకువెళ్ళి మనను పాడు చేసేటువంటి ఇంద్రియాలు మన శరీర ఇంద్రియాలే, మన కర్మేంద్రియాలే, మన జ్ఞానేంద్రియాలే, మన మనస్సే. ఈ విధంగా నేను ఆ లోభానికి గురి అయిపోయినాను, ఆ బంగారు లేడీ అనేటువంటి లోభానికి గురి అయిపోవడం వల్ల ఈ విధంగా ఇటువంటి దుష్పరిణామం లభించింది అని చెప్పి ఆక్రోశిస్తున్నది తనలో తానే. నూనం సకాలో మృగరూపధారి మామల్ప భాగ్యాం లులుభే తదానీం. లులుభే లోభత్వం వల్ల ఈ పరిణామాలన్నీ కూడా జరిగినాయి కదా. యత్రార్యపుత్రం విసర్జ మూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ. రామానుజం లక్ష్మణ పూర్వజంచ. ఇక్కడ వాల్మీకి చెప్పడం లోపల విశిష్టాద్వైత సిద్ధాంతంలో ఒక ప్రధానమైనటువంటి ఒక సూచన ఏంటిది? రామానుజ ఆర్యం. రామ అనుజ, రామునికి అనుజుడెవరు? లక్ష్మణుడు. అంటే రాముణ్ణి అనుసరించేటువంటి వాడు, లేదా రాముణ్ణి అనుసరించి పుట్టినటువంటి వాడు అనుజం, అనుసరించి పుట్టినటువంటి వాడు లక్ష్మణుడు. అటువంటి లక్ష్మణ పూర్వజంచ, అటువంటి లక్ష్మణుణ్ణి, అటువంటి రాముణ్ణి వదులుకోబడినాను ఆ లోభత్వం వల్ల, ఆ కోరిక వల్ల, దాన్ని జయించలేకపోవడం వల్ల ఇగో ఇన్ని కష్టాలు వచ్చినాయి అని చెప్పుకుంటుంది. అంటే ప్రతి మనిషికి కష్టాలు దేనివల్ల వస్తాయా అంటే కోరికల వల్లనే. ఎటువంటి కోరికల వల్ల? ధర్మబద్ధమైన కోరికల వల్ల ఇబ్బంది లేదు. అధర్మబద్ధమైనటువంటి, అత్యాశకు కూడినటువంటి, అన్యాయానికి కూడినటువంటి కోరికలు ఏవైతున్నాయో అవి దుఃఖానికి హేతువులు అవుతాయి, నష్టానికి హేతువులు అవుతాయి, కష్టానికి హేతువులు అవుతాయి అని చెప్పి ఇక్కడ మనకు సీతాదేవి యొక్క వేదన మనకు ప్రమాణంగా తెలియజేస్తుంది. నూనం సకాలో మృగరూపధారి మామల్ప భాగ్యాం లులుభే తదానీం యత్రార్యపుత్రం విసర్జ మూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ. ఇక్కడ
లక్ష్మణుణ్ణి ఆచార్యుని రూపంగా కూడా మనం తీసుకోవచ్చు. అంటే రాముని యొక్క ఉద్దేశాన్ని, అంటే భగవంతుని యొక్క ఉద్దేశాన్ని, పరమాత్ముని యొక్క ఉద్దేశాన్ని జీవాత్మకు తెలియజేయడం, జీవాత్మ యొక్క కర్మబంధాన్ని తొలగింపజేయడం ఆచార్యుని యొక్క లక్షణం. ఇక్కడ రామచంద్ర స్వామి భగవంతుడైతే లక్ష్మణుడు ఆచార్యుడి రూపంలో ఉన్నటువంటి వాడు. అందుకోసమే లక్ష్మణుణ్ణి శేషుని యొక్క అంశగా మనము భావిస్తూ ఉంటాం. రామచంద్రుడు 4 రకాలుగా కౌసల్య, సుమిత్ర, కైకేయిలకి లక్ష్మణ, భరత, శత్రుఘ్న రామచంద్రుడిగా ఉద్భవించినా కానీ లక్ష్మణుడు ప్రత్యేకంగా ఆదిశేషు యొక్క అవతారం అని చెప్పుకుంటారు. అందుకోసం ఇక్కడ రామానుజం లక్ష్మణ పూర్వజంచ. లక్ష్మణ అంటే ఏంటిది? సలక్షణమైనటువంటి ధర్మ మార్గాన్ని ఉపదేశించేటువంటి వాడు, నిర్దేశించేటువంటి వాడు, నిరంతరం భగవంతుని పట్ల మమైక్యమైనటువంటి సేవా భావంతో ఉన్నటువంటి వాడు అని చెప్పడం లక్ష్మణుని యొక్క ప్రధానమైనటువంటి వ్యుత్పత్తి. సీతమ్మ లేడి యొక్క మోహంలో చిక్కిపోయింది. దానివల్ల లక్ష్మణుణ్ణి తులనాడింది, రాముణ్ణి తులనాడింది. ఈ విధంగా 2 పాపాల వల్ల ఇటువంటి దుర్భాగ్యం ఏర్పడింది. హా రామ సత్యవ్రత దీర్ఘవాహో, హా పూర్ణచంద్ర ప్రతిమాన వక్త్ర, హా జీవలోకస్య హిత ప్రియశ్చ, పద్యాం నమాం వేత్సిహి రాక్షసానాం. సత్యమే వ్రతముగా కలవాడా ఓ రామచంద్ర, దీర్ఘమైనటువంటి భుజము కలవాడ ఓ రామచంద్ర, పూర్ణచంద్రుడితో సమానమైనటువంటి తేజస్సు, అందము కలవాడా ఓ రామచంద్ర, ఈ జీవలోకానికి అన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి హేతువు గలవాడా, అంతర్యామిగా ఉన్నటువంటి ఓ రామచంద్ర, నిన్ను ఈ వదులుకోవడం ద్వారా రాక్షసులకు వధ్యురాలిగా నేను నియమింపబడినాను అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోలేదా? తెలుసుకో. అయ్యో, అనన్య దైవత్వమియం క్షమాచ, భూమోచ శయ్యా నియమశ్చ ధర్మే, పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతజ్ఞేష్వమానుషాణం. అనన్య దైవత్వమియం క్షమాచ, భూమోచ శయ్యా నియమశ్చ ధర్మే, పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతజ్ఞేష్వమానుషాణం. నేను పతివ్రత ధర్మంలో ఉన్నందువల్ల నేను ఏమైనా దోషం ఏర్పడిందా, లేదా పతివ్రత ధర్మంలో ఏమైనా దోషం ఏర్పడిందా? మనస వాచ కర్మణ నేను రాముణ్ణి అనుక్షణము ధ్యానిస్తూ ఉన్నాను కదా, అనుసరిస్తూ ఉన్నాను కదా. భర్త తప్ప వేరొకరిని మనసులో క్షణమాత్రం కూడా నేను సేవింపలేను కదా, స్మరించలేను కదా. ఈ ఓర్పు అంటే ఈ లంక లోపల, ఈ అశోక వనం లోపల, ఈ శింశువ వృక్షం కింద పడి ఉండడం ఏదైతే ఉందో, భూమిపై పడుకొని ఉండడం ఏదైతే ఉందో, ధర్మనందు నియమం అంటే రాముని యందు మాత్రమే నియమం కలిగి ఉన్నానో, పతివ్రత ధర్మంతో ఉన్నానో, ఇవన్నీ కూడా ఈ ఆచరణ అంతా కూడా మనుష్యులలో కృతజ్ఞతక దేనికి కారణమవుతుంది ఇది అనే ఒక క్వశ్చన్ మార్క్ ప్రశ్న తను వేసుకుంటుంది. ఇన్ని చేసినా కానీ అంతా వ్యర్థమైపోతుందే, బూడిదలో పోసిన పన్నీర్లాగా అయిపోతున్నదే నా ఈ బాధ, నా ఈ యొక్క ఓర్పు, నా యొక్క సహనము, ఇవన్నీ కూడా వ్యర్థమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని విపరీతమైనటువంటి బాధకు లోనైపోతుంది చెప్తుంది. ఇక్కడ ఇది కూడా ఒక తనిష్లోకి, విశేషమైనటువంటి తనిష్లోకి. ఈ 28వ సర్గలో 12వ శ్లోకం. అనన్య దైవత్వమియం క్షమాచ, భూమోచ శయ్యా నియమశ్చ ధర్మే, పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతజ్ఞేష్వివ మానుషాణం. రాముని యొక్క ధర్మము రక్షకత్వ ధర్మం, భగవంతుని యొక్క ధర్మం రక్షకత్వ ధర్మం. రక్షకుడు, రక్షకి వీళ్ళిద్దరు అంటే సర్వరక్షణమందు స్వాన్వయము ఉన్నటువంటి ఆ రాముడు,
అంటే నత్వా కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హ తేజస అని తన మనసులో ఒకసారి అనుకుంటది. రావణుని యొక్క సంభాషణలో రావణుతో మాట్లాడిన సందర్భంలో, అంటే రావణుని క్షణకాలంలో భస్మం చేయగల తేజశక్తి సంపన్నురాలనే ఉండి కూడా నేను చేయలేకపోతున్నాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తుంది. అంటే సర్వరక్షణ చేయగల సామర్థ్యం నాకు ఉంది, అంటే తనను తాను రక్షించుకునే శక్తి కూడా తనకు ఉంది అనేటువంటి ఒక అన్యాపదేశంగా చెప్పడం. తర్వాత రాముడి యొక్క ధర్మం ఏంటిది? సకృదేవ ప్రపన్నాయ తవాస్మీత యాచదే అభయం సర్వభూతేభ్యో దదామ్యేత వ్రతం మమ అని చెప్పి రాముడు స్వయంగా చెప్పుకున్నాడు కాబట్టి, దండకారణ్యంలో మునులకు ఋషులకు చెప్పుకున్నాడు కాబట్టి అతని యొక్క ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? భార్యగా తనది. అంటే తన యొక్క శక్తిని ఇక్కడ ప్రదర్శించేటువంటి సమయము కాదు కాబట్టి నేను పాటించాల్సిన ధర్మం ఏంటిది? రాముడు రావాలి, రాముని శక్తి సామర్థ్యాల చేత రావణాసురుడు సంహరింపబడాలి, అది ఈ త్రేతాయుగ ధర్మము అని చెప్పి అన్యాపదేశంగా చెప్పడం. అంటే ఏంటిది? పూర్వం దేవతలకు శ్రీమన్నారాయణుడు వరం ఇచ్చాడు. ఏమని? ఈ రావణాసురుని నేను సంహరించగలను త్రేతాయుగంలో అని చెప్పి మాట ఇస్తాడు. మరి ఆ మాట నిలబెట్టుకోవాలంటే ఆ రాముడే రావాల్సిందే, ఆ కాలం దాకా మనం ఓపిక పట్టవలసిందే అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పుకోవడం. ఏతద్ వ్రతమ్మ అని చెప్పుకున్నాడు కాబట్టి ఇంకా ఇక్కడ ఆత్మానం మానుషమన్యం కూడా చెప్పుకున్నాడు. రావణాసురుడి వరాలేంటి? వాడు బ్రహ్మ చేత వరాలు పొందాడు, పరమేశ్వరుని చేత వరాలు పొందాడు, ఇంద్రుని చేత వరాలు పొందాడు. అందుచేత ఏం వరాలు పొందాడు? దేవతలు, రాక్షసులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు వీళ్ళెవ్వరి చేత కూడా నాకు మరణం లేకుండా ఉండుగాక. అక్కడికి కూడా ఇద్దరిని గుర్తు చేశాడు. ఎవరు? నరులను, వానరులను. వాళ్ళు లెక్కలోకి తీసుకోలేదు రావణాసురుడు. అంటే తన యొక్క శక్తి సామర్థ్యాల చేత సమస్తమైనటువంటి లోకాలను దేవతలకు జయించాడు కాబట్టి ఏ మనుషులు వచ్చినా, ఏ వానరులు వచ్చినా కానీ వాళ్ళు నేను సులభంగా జయించగలను అనేటువంటి ఆత్మస్థైర్యం ఉంది కాబట్టి అక్కడ వాళ్ళిద్దరిని కూడా మర్చిపోయిండు, లేదా గుర్తు చేసుకోలేదు, వాళ్ళను పెద్ద అశ్రద్ధ వహించిండు. ఏదైతే అశ్రద్ధ వహించిండో వాటి పట్లనే ఇక్కడ విష్ణువు దేవతందరికి కూడా వరం ఇచ్చాడు. నేను మనుష్య రూపంలో నేను త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశంలో దశరథుడికి కొడుకుగా జన్మిస్తాను, రావణాసుడు సంహారం చేస్తాను మాటిచ్చాడు కాబట్టి ఆ మాటను నిలబెట్టుకోవాలి అంటే ఇక సీతాదేవి యొక్క శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడానికి వీలు లేదు, రావణాసుడిని భస్మం చేయడానికి వీలు లేదు. రాముడే రావాలి, ఆయన యొక్క ధర్మాన్ని నిర్వహించాలి అనేటువంటి ప్రత్యువ్రతమేవ వ్రతం యస్య పతివ్రత. అంటే పతివ్రత ధర్మం అంటే ఏంటిది? పత్ని యొక్క ధర్మాన్ని అనుసరించే పతివ్రత యొక్క లక్షణం కాబట్టి ఈ బాధ నాకు ఇంకా కొంతకాలం తప్పదేమో అని చెప్పడం. ఇంకా మోగోహి ధర్మశ్చరితో మయాయం తదైక పత్ని త్వమిదం నిరర్ధం యా త్వాం న పశ్యామి కృతా వివర్ణ హీనాత్వయా సంగమనే నిరాశ. ఏక పత్నీవ్రతము, ఏక పతివ్రతము, ఏక పతివ్రత అంటే ఒక భర్త అందే తన యొక్క మనస్సును, శరీరాన్ని కేంద్రీకరించి ధర్మాన్ని అనుసరించి భర్త ఏదైతే అనుసరిస్తాడో ఆ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించడం భార్య యొక్క లక్షణం. ఇక్కడ చెప్తుంది అది. మోగోహి ధర్మశ్చరితో మయాయం తదైక పత్ని త్వమిదం నిరర్ధం. ఆ ఏకపత్ని వ్రతం ఏదైతే ఉందో అది నిరర్ధమైపోతుందా అనేటువంటి ఒక సందేహం. అంటే రాముడు కూడా ఏకపత్ని వ్రతుడుగా ధర్మాన్ని నిర్వహిస్తున్నాడు ఇక్కడ త్రేతాయుగంలో, ఈ సందర్భంలో సీతను వివాహం చేసే సందర్భంలో. కాబట్టి ఈ ప్రతివ్రత ధర్మం ఏదైతే ఉందో, పతివ్రతాతత్వం ఏదైతే ఉందో ఇది నిష్ప్రయోజనం అవుతుందా ఏమి అనేటువంటి ఒక సందేహానికి లోనవుతుంది. మోగోహి ధర్మశ్చరితో మయాయం తదైక పత్ని త్వమిదం నిరర్ధం యా త్వం న పశ్యామి కృషా వివర్ణ హీనా త్వయా సంగమనే నిరాశ. వ్యర్థమైపోతుందా అనేటువంటి సందేహం.
పితుర్నిదేశం నియమేన కృత్వా వనాన్నివృత్తశ్చరిత ప్రతశ్చ శ్రీవిస్తు మన్యే విపులేక్షణాభిః త్వం రంస్యసే వీత భయకృతార్థః. రామచంద్ర, తండ్రి యొక్క ఆజ్ఞ వల్ల, పితుర్నిదేశం అంటే తండ్రి యొక్క దశరథుని యొక్క ఆజ్ఞ వల్ల, నియమేన కృత్వా ఈ వన అనారణ్యానికి బయలుదేరావు. వనానివృత్తశ్చరిత వ్రతశ్చ వనవాసం అనేటువంటి ఒక నియమానికి లోబడి బయటకు వచ్చావు, అరణ్యవాసం చేస్తున్నావు. ఈ సీతాదేవి ఆహ్వానించబడింది, మీరు రక్షించాలనేటువంటి వ్రతాన్ని మర్చిపోయి ఈ 14 సంవత్సరాల కాలం గడిచిపోయేటువంటి కాలం కాగానే వెంటనే అయోధ్యకు వెళ్ళి మళ్ళీ నీ రాజ్యాన్ని పరిపాలించుకుంటున్నావా ఏమి, పరిపాలించుకునే ఉద్దేశం ఉందా ఏమి అనేటువంటి ప్రశ్న రాముని వేస్తుందట. పితుర్నిదేశం నియమేన కృత్వా వనాన్నివృత్తశ్చరిత వ్రతశ్చ శ్రీభిస్తు మన్యే విపులేక్షణాభిః స్వం రంస్యసే వీత భయకృతార్థ. బహుశా ఈమె పోతే పోయిందిలే, సీతాదేవి ఒకతే కదా, నేను మళ్ళీ అయోధ్యకు పోతే నాకు ఎంతమంది అంటే అంతమంది భార్యలుగా తీసుకొని వాళ్ళతోని సుఖించవచ్చు, రాజ్యాన్ని పరిపాలించవచ్చు, ఈమె ఒక్కతే కదా, ఏమో పోతే పోయిందిలే అనేటువంటి ఆలోచనకి రాముడు వచ్చాడా అనేటువంటి ఒక సందేహం. పితుర్నిదేశం నియమేన కృత్వా వనానివృత్తశ్చరిత వ్రతశ్చ శ్రీభిస్తు మన్యే విపులేక్షణాభిః త్వం రంస్యసే వీత భయకృతార్థః. విధంగా ఇక్కడ స్త్రీలకు ఉన్నటువంటి సాధారణమైనటువంటి భయము అంటే తన భర్త తనకు కాకుండా పోతాడేమో అనేటువంటి ఒక సాధారణ స్త్రీ యొక్క భయము ఈమెను ఆవహించిందట. ఈ సందర్భంగా అహంతు రామత్వయి జాతకామ చిరం వినాశాయ నిబద్ధభావ మోఘం చరిత్వాధ తపోవ్రతంచ చక్షామి దిగ్జీవితమల్పభాగ్య. ఈ బతికి ఎందుకు ఇంత బతికి అనేటువంటి ఒక మన సామెత ఉంది, అన్ని తెలిసిన వాడు అమావాస్య నాడు చచ్చిపోయాడట అనేటువంటి పరిస్థితికి నేను వచ్చినాను. ఓ రామచంద్ర, నీ అందే కోరిక గలదాన్ని తప్ప వేరే కాదు కదా నేను. ఈ రావణాసురుని యొక్క నాశనం ఎప్పుడవుతుందా అనేటువంటి కోరిక చేత ఇంకా నేను వెయిట్ చేస్తూ ఉన్నాను కదా, ఆగుతూ ఉన్నాను కదా, నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను కదా, అటువంటి వ్రతాన్ని కలిగి ఉన్నాను కదా. ఇటువంటి వ్రతాన్ని ఆచరించి వ్యర్థంగా పిమ్మట ప్రాణాన్ని వదులుకోవటువంటి పరిస్థితి వస్తుంది కదా, నేనెంత దురదృష్టవంతురాలను అనుకుంటుంది సీతాదేవి. అహంతు రామత్వయి జాతకామ చిరం వినాశాయ నిబద్ధభావ భోగం చరిత్వాధ తపోవ్రతంచ చక్షామి దిగ్జీవితం అల్పభాగ్య. దిక్ అంటే చీచి, నా బతుకు నిరర్ధకము అని తనను తానే దుఃఖిస్తుందట. సా జీవితం క్షిప్రమహం చజేయం విషేణ శస్త్రేణ శితేన వాపి విషస్య దాత నహి మేస్తి కశ్చిత్ శస్త్రస్య వావేష్మని రాక్షసస్య. అయ్యో, చనిపోదాము అంటే, మరణిద్దాము అంటే నాకు ఇంత విషమిచ్చే వాళ్ళు ఎవరు కూడా కనపడడం లేరు ఈ లంక లోపల. పోని ఏదైనా శస్త్రంతో కుచ్చుకొని పొడుచుకొని ఆత్మహత్య చేసుకుందాము, ప్రాణాన్ని తీసేసుకుందాము అంటే కూడా ఎవడు నాకు ఆయుధం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేరే అని చెప్పి వాపోతున్నది సీతాదేవి. సా జీవితం క్షిప్రమహం చజేయం విషేణ శస్త్రేణ శితేన వాపి విషస్య దాత నహి మేస్తి కశ్చిత్ అస్త్రస్య వావేష్మని రాక్షసస్య. ఎవరు కూడా నాకు ఇంత విషమన్నా ఇస్తులేరు, ఇంత కత్తి అన్నిస్తులేరు, పొడుచుకొని చచ్చిపోదామంటే, తాగి విషం తాగి చనిపోదాం అనుకుంటే, ఇది ఇవదేవి బహుదా విలప్య సర్వాత్మనా రామమనుస్మరంతి విప్రేపమానా పరిశుష్క వక్త్ర నగోత్తమం పుష్పితమాససాద. ఈ విధంగా అనేక విధాలుగా విలపించి విలపించి దుఃఖించి బాధపడుతున్నటువంటి ఆ సీతాదేవి ఆ రాముని యొక్క నామాన్ని, రాముని యొక్క
విగ్రహాన్ని స్మరించుకుంటూ వణికిపోతుందట, భయ విహ్వలురాలైపోయిందట సీతాదేవి. పాపం ఆ దుఃఖం లోపల ముఖమంతా కూడా ఎండిపోతున్నటువంటి తామరలాగా, వాడిపోతున్నటువంటి తామరలాగా అయిపోయిందట. ఆ శింషావృక్షం కింద పడిపోతూ ఉన్నట ఆ సీతాదేవి. శోకాభితప్త బహుదా విచింత్య సీతాదవేణ్యుద్గ్రథనం గృహీత్వా ఉద్భజ్య వేణుద్గనగధనేన శీఘ్రం అహం గమిష్యామి యమస్య మూలం. శోకాభితప్త, శోకం చేత కాల్చబడుతున్నట సీతాదేవి. తప్త అంటే కాల్చబడడం. శోకాభితప్త బహుధా విచింత్య సీతాధవేణ్యుద్గధనం గృహీత్వా. ఇక వాళ్ళు విషం ఇవ్వరు, ఎవరు నాకు ఖడ్గం దొరకదు, కత్తి దొరకదు, చంపుకుందామంటే అని ఇక మిగిలింది ఏంటిది అంటే నాకు ఆయుధము నా వెంట్రుకలే, నా జడనే నాకు ఉరితాడుగా నేను మలుచుకుంటానని చెప్పి అనుకుంటుతా. సీతాదవేణ్యుద్గధనం గృహీత్వా ఉద్భజ్య వేణుద్గధనేన శీఘ్రం అహం గమిష్యామి యమస్య మూలం. అంటే ఎవరైతే ఇటువంటి పాపం చేస్తారో వాళ్ళు తప్పకుండా ఎక్కడికి వెళ్తారో, నరకానికే వెళ్తారు అని చెప్పి కూర్చున్నారు తనే. యమస్య మూలం, యమ లోకానికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాను అని. అంటే ఏ విధంగా తన యొక్క శిరోపాశాలనే, కేశములనే పాశాలుగా చేసుకొని ఉరితాడుగా వేసుకొని తన ప్రాణాన్ని తీసుకొని యమలోకానికి నేను వెళ్తాను అని అనుకుంటుంది. ఉపస్థిత సా మృదు సర్వగాత్రి శాఖాం గృహీత్వా ధనగస్య తస్యాస్తు రామం ప్రవిచింతయంత్య రామానుజం స్వంచ కులం శుభాంగ్యాః శోకానిమిత్తాని తథా బహూని ధైర్యాజితాని ప్రవరాణి లోకే ప్రాదుర్నిమిత్తాని తదా బభూవుః పురాపి సిద్ధాన్యుపలక్షితాని. ఇది శ్రీమద్ రామాయణే సుందరకాండే 28 సర్గః అని పూర్తి చేస్తున్నాడు వాల్మీకి మహర్షి. ఉపస్థిత సా మృదు సర్వగాత్రీ శాఖాం గృహీత్వా ధనగస్య తస్య. కోమలమైన సుకుమారమైనటువంటి అవయములు గల ఆ సీతాదేవి ఆ శింష్పావృక్షం యొక్క శాఖను అంటే కొమ్మను పట్టుకొని నిలబడ్డది. ఎందుకు పట్టుకొని నిలబడ్డది? తన యొక్క ఆ పొడవైనటువంటి వెంట్రుకలు ఏవైతున్నాయో వాటిని ఆ శాఖకు ముడివేసి తన ప్రాణాన్ని తీసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ఆ శ్రీరామచంద్రుని, ఆ లక్ష్మణుణ్ణి, తర్వాత ఆ ఇక్ష్వాకు వంశం యొక్క పెద్దలందరినీ కూడా గుర్తు చేసుకుంటుంది, ఒకసారి మనసులో గుర్తు చేసుకుంటుంది. ఆ శుభమైనటువంటి ఆ సీతమ్మకు అటువంటి ప్రయత్నం లోపల వీళ్ళు గుర్తుకు రాగానే, అంటే రాముడు గుర్తుకు రాగానే, లక్ష్మణుడు గుర్తుకు రాగానే, ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి ఆ దశరథ వంశంలో ఉన్నటువంటి పెద్దలందరూ గుర్తుకు రాగానే ఈమెకు మళ్ళీ శుభశకునాలు ఎదురైనాయట. ఉపస్థిత సా మృదు సర్వగాత్రి శాఖాం గృహీత్వా ధనగస్య తస్యాస్తు రామం ప్రవిచింతయంత్య రామానుజం స్వంచ కులం శుభాంగ్యాః. ఆ శుభకరమైనటువంటి రాముణ్ణి, ఆ శుభకరమైనటువంటి లక్ష్మణుణ్ణి, ఆ శుభకరమైనటువంటి ఇక్ష్వాకు వంశరాజులందరినీ కూడా తలుసుకోగానే శోక నిమిత్తాని తదా బహూని ధైర్యార్జితాని ప్రవరాణి లోకే ప్రాదుర్నిమిత్తాని తదా బభూవుః పురాపి సిద్ధాన్యుపలక్షితాని. అటువంటి చాలా చాలా శుభశకునాలన్నీ కూడా ఈమెకు ఆ సందర్భం లోపల, అంటే ఇంతకుముందు ఆ త్రేతా స్వప్నం లోపల త్రేత తన స్వప్న వృత్తాంతాన్ని చెప్పగానే ఏ విధంగా ఎడమ కన్ను అదిరిందో, ఏ విధంగా ఎడమ భుజం అదిరిందో, ఏ విధంగా ఎడమ తొడ అదిరిందో అటువంటి శుభశకునాలన్నీ కూడా మళ్ళీ ఒకసారి ఈమెకు సాక్షాత్కృతమైనవేమో అన్నట్టుగా ఈమెకు, అంటే ఆత్మహత్యా ప్రయత్నాల నుంచే విరమించుకోవాలి అనేటువంటి ఉద్దేశాన్ని మళ్ళీ కలిగించేటువంటి ఆ శకునాలన్నీ కూడా ఈమెకు కనపడ్డాయట. ఉపస్థిత సా మృదు సర్వగాత్రి శాఖాం గృహీత్వా ధనగస్య తస్యాస్తు రామం ప్రవిచింతయంత్య రామానుజం స్వంచ కులం శుభాంగ్యాః శోకానిమిత్తాని తథా బహూని ధైర్యార్జితాని ప్రవరాణి లోకే
ప్రాదుర్నిమిత్తాని తదా బభూవు పురాపి సిద్ధాన్యుపలక్షితాని. ఇంతకు ముందు కూడా ఇటువంటి శుభశకునములు కలిగినట్టుగానే ఇప్పుడు కూడా కలుగుతున్నవి ఎందుకు అని మళ్ళీ ఆ శుభశకనాల గురించి తర్వాత సర్గంలో వివరిస్తాడేమో వాల్మీకి మహర్షి అన్నట్టుగా ఇక్కడ అక్కడికి ఆపివేస్తూ ఇది శ్రీమద్ రామాయణే సుందరకాండే 28 సర్గః సంపూర్ణం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చాపతిద్వంద్వః శరణ్యం జహి రామణిం. ఓం శ్రీం రాం రామాయ నమః. జై శ్రీమన్నారాయణ.